బాడీలోకి క్యాన్సర్ వచ్చేసింది, ప్యారలల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. సో దానివల్ల బేబీకి బర్త్ తీయొచ్చా, లోపల ఉన్న బేబీకి ఎఫెక్ట్ అవుతుందా? ప్రెగ్నెన్సీలో క్యాన్సర్ బేసికలీ వచ్చింది అనుకోండి, దాన్ని మేము మల్టిపుల్ విధాలుగా డీల్ చేస్తాము. క్యాన్సర్లో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ పర్సనలైజ్డ్ అండి. ఓకే. సో ఆ టైంలో మీరు ఏ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నారు, ఫస్ట్ ట్రైమెస్టర్ అంటాం. ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే మీకు ఇంకా 6 months ముందుకెళ్ళేది ఉంది. సో 6 months క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా మనం ఆపలేము. ఓకే. నెక్స్ట్ సెకండ్ ట్రైమెస్టర్ ఉంది. కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ని మనం ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే అది సేఫ్ పీరియడ్ అనమాట. మనకి ఏమన్నా ట్రీట్మెంట్ ఇంటర్వెన్షన్ చేసినా బేబీ కొంచెం వెల్ ఫార్మ్డ్ ఉంటుంది. సో బేబీ తట్టుకోగలదు మనం ఏమైనా ఇంటర్వెన్షన్ చేయగలిగితే. సో దానికి తగ్గ ట్రీట్మెంట్ చేస్తాం. థర్డ్ ట్రైమెస్టర్ ఇంకొన్ని రోజులు, ఒక నెల అలాగుందంటే బేబీ డెలివరీ అయిపోద్ది. సో నువ్వు మదర్కి ఏం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటే, సో ఇలాంటి వాటి బట్టి మనం ఆర్గన్ బట్టి కొన్ని క్యాన్సర్స్ కి ఓన్లీ సర్జరీయే అవసరం అవుతుంది. సో సర్జరీ టాలరేట్ చేయగలిగే పరిస్థితి ఉంటే సర్జరీ. కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ జనరల్ గా ప్రెగ్నెన్సీలో ఇవ్వము. సో డెసిషన్ ఏంటిది అనేది, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, దానికి ట్రీట్మెంట్ మెథడ్ ఏంటి, ఆవిడ ఏ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నారు దాన్ని బట్టి అవుతుంది అనమాట.